మాసప్ ట్యాంక్లోని యూనివర్సిటీ సైన్స్ కళాశాలలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, జీహెచ్ఎంసీ కమిషనర్ రామరాపాలి మొక్కలు నాటారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి పరిరక్షణకు పాటుపడాలని, స్వచ్ఛదనం పచ్చదనంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని మేయర్ పిలుపునిచ్చారు. నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఒక ప్రతిష్టాత్మక ఏదైతే ప్రోగ్రామ్ స్వచ్ఛదనం పచ్చదనం అనే ఈ ప్రోగ్రామ్ ఏదైతే 5 రోజులుగా చేస్తూ వస్తున్నాం మీ అందరికీ, దాని లోపల భాగంగా ఎన్నో ప్రోగ్రామ్స్ అంటే ఈ 5 రోజులు కూడా మేము ఒక స్వచ్ఛదనం మరియు పచ్చదనం రెండు కూడా కలుపుకుంటూ ఈ 5 రోజులు కూడా చేస్తున్నాం. ఈ ఫస్ట్ 4-5 డేస్ కూడా మీరు చూసినట్టయితే ఎక్కడ గార్బేజ్ అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్స్లలో కానివ్వండి, రెసిడెన్షియల్ ఏరియాస్లో కానివ్వండి, ఇవన్నీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అదే కాకుండా ఎక్కడెక్కడైతే మేము గార్బేజ్ చూడడం, జీబీపీ పాయింట్స్ కానివ్వండి, గార్బేజ్ వలరబుల్ పాయింట్స్ అంటే అదే ఆ పాయింట్స్ అండ్ మరి సిఎండి వేస్ట్ ఒక ప్లాంటేషన్ చేయాలి అని ఒక మంచి ఉద్దేశంతో అన్ని స్కూల్స్ లోపల స్కూల్స్ వారిగా మరి కాలనీ అందరినీ కలుపుకుంటూ అందరినీ ఎవ్రీ డే కూడా మేము ప్లాంటేషన్ జరుపుతూనే ఉన్నాం. ఇప్పటి వరకు మేము ఆల్మోస్ట్ 13 lakhs out of 50 lakhs